హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ కౌశిక్ని. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఫుడ్స్ టు అవాయిడ్ ఇన్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అంటే ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు పేషెంట్స్ కనుక తినకూడదు అనే దాని గురించి ఈరోజు టాపిక్ అండి. సో ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి షుగరీ డ్రింక్స్ అండి. సో షుగర్ ఉన్న డ్రింక్స్ అంటే మనకి ముందుగా గుర్తించేది సాఫ్ట్ డ్రింక్స్ అనమాట. ఈ సాఫ్ట్ డ్రింక్స్లో ఎక్కువ మనకు తెలుసు షుగర్ యాడ్ చేస్తారు. ఈ షుగర్ ఏం చేస్తుంది అంటే మన బాడీలోకి వెళ్ళంగానే యాంటీ సిట్రులేటెడ్ యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిని మనం ఏసీపీ యాంటీబాడీస్ అంటాము. ఈ ఏసీపీ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన జాయింట్స్లోకి అక్కడికి వెళ్ళి ఎక్కువ రియాక్షన్ క్రియేట్ చేస్తాయండి. దానివల్ల పెయిన్ పెరగటము, తర్వాత వాపు పెరగటం లాంటివి చేస్తుంది. అంతేకాకుండా ఈ షుగర్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల సైటోకైన్స్ అనే కెమికల్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవటము, దానివల్ల కూడా సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ రావటము, పెయిన్ ఎక్కువ చేయటం అలాంటివి చేస్తాయండి. సో ఆర్థరైటిస్ కానీ కీళ్ళవాతం కానీ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే షుగర్ డ్రింక్స్కి దూరంగా ఉండటం చాలా మంచిది. దాని బదులుగా ఆల్టర్నేట్గా కొబ్బరి నీళ్ళు కానీ లేకపోతే కొంచెం బార్లీ వాటర్ కానీ అలాంటివి తీసుకుంటే మంచిదండి. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి రెడ్ మీట్ అండి. చాలామంది రెడ్ మీట్ ఎక్కువ తింటారు. రెడ్ మీట్లో మనకి ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుందండి. అంతేకాకుండా రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంటర్లూకిన్స్ అనే హార్మోన్స్ కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఈ ఇంటర్లూకిన్ అనే కెమికల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఎక్కువగా పెంచుతుందండి. మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఎలా మన బాడీ టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు దానికి కారణం ఏంటంటే ఇంటర్లూకిన్స్ అనమాట. సో మన రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటే ఇంటర్లూకిన్స్ ఎక్కువ అవటం, దానివలన ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం, పెయిన్ ఎక్కువ అవటం కూడా చూస్తూ ఉంటాము. ఈ రెడ్ మీట్ బదులు ఆల్టర్నేట్గా మనం లీన్ మీట్ తీసుకోవటం మంచిది. లీన్ మీట్ అంటే ఎగ్జాంపుల్గా ఫిష్ ఒకటి, తర్వాత చికెన్ ఒకటి తీసుకుంటే కాస్త ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అట్లని రోజు తింటే కనుక మళ్ళీ మనకి సేమ్ ప్రాబ్లం వస్తుందండి. ఇది వారానికి ఒకసారి లేదా మంత్లీ ట్వైస్ అలా తీసుకుంటే మంచిది అనమాట. నెక్స్ట్ ప్రోటీన్ కావాలంటే మనం కావాలంటే లెంటిల్స్ తీసుకోవచ్చు, ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, కానీ ఒక నాన్ వెజ్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసండి మనకి ప్రాసెస్డ్ చీజ్ అనమాట. ఈ ప్రాసెస్డ్ చీజ్లో కూడా ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండటము, అంతేకాకుండా కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుందండి. ఇవన్నీ మనకి బాడీలో ఫారెన్ మెటీరియల్గా చూస్తుంది మన బాడీ కెసిన్ అనే ప్రోటీన్ని. అది కూడా రియాక్ట్ అయ్యి ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ని ఎక్కువ అగ్రవేట్ చేస్తుంది రీసెర్చ్లో తేలింది. ప్రాసెస్డ్ చీజే కాదండి, మిల్క్ ప్రొడక్ట్స్, మిల్క్ కూడా అందులో కెసిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకి అవి ఎక్కువ తీసుకుంటే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోతుంది బాడీలో. అది ఎసిడిక్ నేచర్ అనమాట మిల్క్ అనేది. సో మన బాడీకి అవన్నీ ఎప్పుడు తీసుకుంటాము, మనకి మిల్క్ ఏం కాదని మనం అనుకుంటాము, కానీ గ్రాడ్యువల్గా ఆ ఎఫెక్ట్ మనకి కొన్ని సంవత్సరాలుగా తీసుకోవడం వల్లే మనకి ఈరోజు ఇలాంటి కీళ్ళవాతం అనే రోగాలు అని మనం చూస్తున్నామండి. సో ఈ కీళ్ళవాతం వచ్చిన వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్కి బాగా తగ్గిస్తే చాలా మంచిది. పెరుగు కూడా ప్రతి 2-3 పూటలు వేసుకోకుండా ఒక పూటకి చేసుకుంటే కనుక ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కూడా బాగా తగ్గుతుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లూటెన్ ప్రొడక్ట్స్ అండి. గ్లూటెన్ అనేది మనకి అందరికీ తెలుసు, చపాతీ వీట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీట్తో చేయొచ్చు అంటే గోధుమ పిండితో చేసినటువంటి ఐటమ్స్ వాటిలో గ్లూటెన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గ్లూటెన్ ఏం చేస్తుంది అంటే చాలామందికి బాడీలో రియాక్షన్స్ కలగజేస్తుందండి. అదొక ఫారెన్ ప్రోటీన్ అనమాట మన బాడీకి. అదేం చేస్తుందంటే జాయింట్స్ అయితే వాపులు తెప్పియటం, కొంతమందికి డైజెస్ట్ సిస్టమ్ ఎఫెక్ట్ చేస్తుంది. డైజెస్ట్ సిస్టమ్ అయితే సీలియాక్ డిసీజ్ అండి, అంటే లీకీ గట్ లాగా. అట్లా డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ టైప్స్గా ఈ గ్లూటెన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ చాలామంది తింటారు ఈ వీట్ బేస్డ్ డైలీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అది, కానీ మన వైపు సౌత్ ఇండియన్స్కి ఈ వీట్ అనేది ఎంతగా పడదండి. అందులో కేవలం దాని కారణం ఏంటంటే గ్లూటెన్ అనే పదార్థం ఉండటం వల్ల. సో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వీట్ ప్రొడక్ట్స్ కూడా దూరంగా ఉండటం మంచిది. దాని బదులు చపాతీలు, పుల్కాలు చేసుకునే దాని బదులు మనం ఓట్స్తో మనం చేసుకోవచ్చు. రోల్డ్ ఓట్స్ లేకపోతే క్వినోవా, వాటితో మనం చేసుకోవాలండి. అంతేకాదండి, ప్లస్ మనం హోల్ రిఫైన్డ్ వీట్ అంటాం, దాన్ని మైదా అంటాము. హైలీ ప్రాసెస్డ్ వీట్ మైదా అంటాము. మైదాలో చాలామంది గ్లూటెన్ ఉండదు అనుకుంటారు, కానీ ఎక్కువ గ్లూటెన్ ఉండేది మైదాలోనే అండి. సో మైదా బేస్డ్ ప్రొడక్ట్స్ లాగా బటర్ నాన్ అలాంటివి కూడా తీసుకుంటే ఈ మనకి ఆర్థరైటిస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో గ్లూటెన్ ఉన్న ఫ్రూట్స్ మనం ఆల్టర్నేట్గా తీసుకోవటం మంచిదండి. సో వీట్ బేస్డ్ ప్రొడక్ట్స్ తగ్గించడం, లేకపోతే హోల్ వీట్ ఉన్నాయి కొంచెం తీసుకుంటే మనకి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి
నైట్ షేడ్ ప్లాంట్స్ అండి. నైట్ షేడ్ ప్లాంట్స్ అంటే అందులో టమాటో ఒకటి వస్తుంది, నెక్స్ట్ బ్రింజాల్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ పొటాటో వస్తుంది. ఇందులో ఏంటంటే సొలోనిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది అనమాట. ఈ కాంపౌండ్ ఆర్థరైటిస్ పెంచుతుంది అనేది రీసెర్చ్లో తేలింది. సో నైట్ షేడ్ ప్లాంట్స్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే టమాటా లేకుండా మనకి రోజు గడవదు మన అదే. సో ఇంకొన్ని రీసెర్చ్లో ఏంటంటే వీటి వల్ల ఏమి ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్పారు, బట్ అది ఒక కాంట్రవర్సీలో ఉంది. కానీ అది ఇండివిజువలైజ్డ్ అండి. కొంతమందికి చూసుకోవాలన్నమాట ఏ ఫుడ్ మనకి తింటే ఆ రోజు ఆ సిమ్టమ్ ఎగ్రివేట్ అవుతుంది. అంటే ఆర్థరైటిస్ ఒక సిమ్టమ్స్ ఎగ్రివేట్ అవుతున్నాయి, లేక నొప్పి కానీ వాపు కానీ ఎగ్రివేట్ అవుతున్నాయి మనం చూసుకొని ఆ ఫుడ్ ఐటమ్ని మనం తీసేసుకుంటే మనకి దాని నుంచి మనం రెక్టిఫై అవ్వచ్చు. అందులో వచ్చేది నైట్ షేడ్ ప్లాంట్స్ అనమాట. మెయిన్గా టొమాటో ఒకటి, పొటాటో, తర్వాత బ్రింజాల్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఆల్కహాల్ అండి. ఆల్కహాల్ వచ్చేసి మనకి ఈ విస్కీ కానీ రమ్ము కానీ వోడ్కా కానీ ఇవన్నీ ఈ మధ్య ఎక్కువైపోయింది అందరూ తీసుకోవటం. మెయిన్గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ వాడతారు, మెథోట్రెక్సైట్ ఇవన్నీ వాడతారండి. ఇవన్నీ లివర్ ద్వారానే పనిచేస్తాయి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ఏమిటంటే లివర్ పనితనం బాగా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే లివర్ పనితనం తగ్గిపోతుందో ఈ మెథోట్రెక్సైట్ ట్యాబ్లెట్స్ని అవి మెటబలైజ్ చేయలేవు. సో అప్పుడు మనకి ఆ ట్యాబ్లెట్ ఒక ఎఫెక్ట్ కూడా మనకి బాడీకి అందదండి. దానివల్ల మనకి సిమ్టమ్స్ ఎక్కువ అవటమే కానీ తగ్గడం అనేది జరగదు. సో ఈ ఆల్కహాల్ అనేది తగ్గియటం, కుదిరితే మానేయటం మంచిది. దాని బదులు కొంచెం రెడ్ వైన్ తీసుకుంటే ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కొంచెం తగ్గుతాయని కొన్ని రీసెర్చ్లో ఉంది. అట్లా అని రోజు తీసుకోవటం కాదండి, వీక్లీ వన్స్ కానీ లేకపోతే 2 times ఏ మంత్ కానీ తీసుకుంటే కొంచెం దాని యొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. అలా కాదు కదా అని డైలీ తీసుకుంటే కనుక లివర్ మొత్తం సిరోసిస్ అయిపోయి ఇంకా ఒక ప్రాబ్లం బదులు ఇంకో ప్రాబ్లం మనకు వస్తుంది. సో ఈ ఆల్కహాల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయటము 100% బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇప్పుడు చాలామంది డైట్ కోక్ అని, డైట్ పెప్సీ అని అలా తాగుతున్నారు. అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నరు ఆస్పర్మైట్ అవన్నీ ఉంటాయండి. ఈ ఆస్పర్మైట్ కూడా ఆర్థరైటిస్ని పెంచుతుందని రీసెర్చ్లో తేలింది. సో మనం అవి కూడా ఎప్పుడన్నా తీసుకుంటే ఏమీ కాదు, కానీ డైలీ సమ్మర్లో ఒక డ్రింక్ తీసుకొని సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే కనుక ఈ సిమ్టమ్స్ విపరీతంగా అగ్రివేట్ అవుతాయండి. ఎందుకంటే అందులో ఉన్న ఆస్పర్మేట్ అది ఒక కెమికల్, అది ఆర్టిఫిషియల్ స్వీట్నరు. అది మనకి ఒక ఆర్థరైటిసే కాదు, హెడ్ఏక్, మైగ్రేన్ కూడా కొన్ని కేసెస్లో క్యాన్సర్ కూడా వస్తుందని రీసెర్చ్లో తేలింది. సో వీటిని కూడా మనం అవాయిడ్ చేస్తే ఆర్థరైటిస్ సిమ్టమ్స్ నుంచి మనం రిలీవ్ అవటం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ప్రొడక్ట్స్, హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ప్రొడక్ట్స్ ఇవి కూడా కొంచెం మనం అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ అండి. చాలామంది బిస్కెట్స్ తింటారు. బిస్కెట్స్ మొత్తం గోధుమ పిండి లేకపోతే మైదా పిండితోనే చేస్తారు, ప్లస్ అందులో షుగర్ ఐటమ్ ఎక్కువ వేస్తారు. రెండు మనకి బాడీలో వాపుని పెంచే గుణాలేనండి అందులో ఉండేవి. సో అవి కూడా అవాయిడ్ చేయాలి. అంటే ఈ వినటానికి అన్నీ అవాయిడ్ చేయండి అనే ఇది చెప్పడం ఈజీయే, బట్ అంటే ఇందులో మెయిన్ ఏంటంటే అందరికీ ఎన్ని అవాయిడ్ చేయమని కాదు, కొంతమందికి ఇందులో ఫుడ్ తీసుకోవటం వల్ల సిమ్టమ్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. సో అది మనం గుర్తించగలిగితే ఆ ఫుడ్ని మనం అవాయిడ్ చేసి మిగతా ఫుడ్స్ అన్నా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అది కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నెక్స్ట్ టాపిక్లో నేను మీకు ఎటువంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి ఆర్థరైటిస్ పేషెంట్స్ తీసుకుంటే వాళ్ళకి ఆర్థరైటిస్ సిమ్టమ్స్ బాగా తగ్గటం అనేది జరుగుతుంది అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.